కేరళలోని పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామిని 50 ఏళ్లలోపు మహిళలు ఇద్దరు దర్శించుకున్నారు. కేరళలో అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత 50 ఏళ్లలోపు మహిళలు అయ్యప్పన్ దర్శనం చేసుకోవటం ఇదే తొలిసారి. బుధవారం తెల్లవారుజామున 3:45 ప్రాంతంలో తాము అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకున్నట్లుగా కోజికోడ్ జిల్లాకు చెందిన బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు తెలిపారు. ఎలాంటి పోలీసు భద్రత లేకుండానే సన్నిధానానికి వచ్చిన మహిళలు 18 మెట్లు ఎక్కి అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. తమను ఎవరూ అడ్డుకోలేదని, కొందరు భక్తులు ఉన్నప్పటికీ ఎవరూ తమను ప్రశ్నించలేదని మహిళలు తెలిపారు. మహిళల ఆలయ ప్రవేశానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే మహిళలు దర్శనం చేసుకున్నారంటే నమ్మకం కలగటం లేదని, ఒకవేళ వాళ్లు రహస్యంగా వెళ్లినట్లు తెలిస్తే మాత్రం మేం తగిన చర్యలు తీసుకుంటామని ఆలయ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంజయ్ అందిస్తారు. సంజయ్, చెప్పండి. అంటే ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కావచ్చు, లేకుంటే మహిళలకు తమకు కూడా సమ ప్రాధాన్యతం కలగాలని అంటూ శబరిమల ఆలయంలో దర్శనం చేసుకునేందుకు పోరాడుతూ ఉన్నారో, ఆ పోరాటానికి ఫలితంగా ఈ రోజు తెల్లవారుజామున 3:45 ఇద్దరు మహిళలు శబరిమల ఆలయంలో, ఏదైతే శబరిమల తత్వమసిలో శబరిమల ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నట్లుగా ప్రకటించడం ప్రస్తుతం కేరళలో అదే అయ్యప్ప స్వామి ఆలయంలో శబరిమలలో కలకలం సృష్టించింది. అంతేకాకుండా కొంత స్వల్ప ఉద్రిక్తతకు కూడా దారితీసిన పరిస్థితులు ప్రస్తుతం అక్కడ ఉన్నాయి. అయితే వారిని కొంతకాలంగా ఏదైతే శబరిమల ఆలయం తెరుచుకున్నప్పటి నుండి, అంతేకాకుండా సుప్రీంకోర్టు తీర్పు అప్పటి నుండి కూడా పలువురు మహిళలు, ఏదైతే 50 సంవత్సరాల లోపు మహిళలు ఆలయ ప్రవేశానికి ప్రయత్నిస్తున్నా కూడా భక్తుల ఆందోళన నేపథ్యంలో మహిళలు అక్కడ నుండి బయటికి పంపించే పరిస్థితి ఏర్పడింది. అంటే పోలీసుల నడుమ జరుగుతున్న ఘర్షణల నడుమ భక్తులు మహిళలను అక్కడ నుంచి తరలించడం జరుగుతుంది. అయితే ఈ రోజు తెల్లవారుజామున ఇద్దరు మహిళలు వారు స్వయంగా ఆలయంలోకి వెళ్ళినట్లు ప్రకటించడం, అంతేకాకుండా పోలీసుల మద్దతు, అంతేకాకుండా అక్కడ పోలీసుల సహకారంతో, అంతేకాకుండా పలువురు పోలీసుల సహకారంతో తాము ఆలయంలోకి వెళ్ళినట్లు వాళ్ళు ప్రకటించడం ప్రస్తుతం భక్తుల నడుమ ఆగ్రహానికి గుర్తు చేస్తుంది. అంతేకాకుండా ఆలయ నిర్వాహకుల్లో కూడా ఆగ్రహం గురి చేస్తుంది. ఎందుకంటే ఆలయంలోకి మహిళలు ప్రవేశించినట్లయితే తాము ఆలయ పూజాది కార్యక్రమాల్లో మేము పాల్గొనమంటూ గతంలోనే ఏదైతే ప్రధాన అర్చకుడు మేల్ తంతి ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఆలయ కమిటీ ఏదైతే ఉందో కమిటీ కూడా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే ఆలయం లోపలికి మహిళలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమనంటూ కూడా అటు పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించిన ఎవరైనా వచ్చి దర్శనం చేసుకుంటే తాము ఆలయాన్ని మూసివేస్తామని అంటూ కూడా ప్రకటించే పరిస్థితుల్లో ఉద్రిక్తకర పరిస్థితుల నడుమ ఏదైతే 2 రోజుల కిందటే మకర జ్యోతి దర్శనం కోసం ఆలయం తెరుచుకోవడం జరిగింది. వేలాది మంది భక్తులు ఏదైతే నీలకల్ నుండి కూడా భద్రత నడుమ భక్తులందరినీ కూడా తనిఖీ చేసిన అనంతరమే ఆలయానికి పంపిస్తున్న పరిస్థితుల్లో ఈ నేపథ్యంలో ఈ రోజు ఇద్దరు మహిళలు దర్శనం చేసుకున్నామంటూ ప్రకటించడం మాత్రం అక్కడ శబరిమల ఆలయంలో ఉద్రిక్తతకు దారితీసింది. అంతేకాకుండా కలకలం సృష్టిస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది. అయితే దీనిపై ఆలయ అధికారులు కావచ్చు, లేకుంటే ఆలయ నిర్వాహకులు ప్రస్తుతం సమీక్షిస్తున్నారు. ఒకవేళ అటువంటి జరిగితే ఆలయంలో మహిళలు దర్శనం చేసుకున్నట్లు స్పష్టమైతే తాము తప్పనిసరిగా వారిపై చర్యలు తీసుకుంటాము, ఎట్టి పరిస్థితుల్లోనూ తాము మాత్రం ఆలయంలోకి మహిళలను అనుమతించమనంటూ ఆలయ నిర్వాహకులు ఏదైతే ట్రావెన్ కోర్ట్ కమిటీ ఉందో, శబరిమల ఆలయ కమిటీ ఉందో వారు ప్రకటిస్తుండగా, పోలీసులు మాత్రం మహిళలు ఒకవేళ దర్శనానికి వస్తే తాము ప్రభుత్వంతో పాటు పోలీసులు కూడా తాము భద్రత కల్పించి వారిని దర్శనం కల్పించేందుకు మేము తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి ఆలయానికి ప్రభుత్వానికి నడుమ పచ్చగడ్డి వేస్తున్న బగ్గుమంటున్న పరిస్థితి, అంతేకాకుండా భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితితో ప్రస్తుతం మహిళల దర్శనం ఘటన ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తకర పరిస్థితుల నడుమ శబరిమలలో కొంత ఏదైతే ఆలయ నిర్వాహకులు సమీక్ష జరుపుతూ ప్రస్తుతం వారిపై ఎటువంటి చర్యలు తీసుకునే దాని సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. సంజయ్, మీరు హోల్డ్లో ఉండండి. ప్రస్తుతం ఇదే అంశంపైన స్పందించేందుకు కొంతమంది మనకి అందుబాటులో ఉన్నారు. అయితే కేరళలో పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామిని 50 ఏళ్లలోపు మహిళలు ఇద్దరు దర్శించుకున్నారు. కేరళలో అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత 50 ఏళ్లలోపు మహిళలు అయ్యప్పను దర్శనం చేసుకోవటం ఇదే తొలిసారి. బుధవారం తెల్లవారుజామున 3:45 ప్రాంతంలో తాము అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకున్నట్లుగా కోజికోడ్ జిల్లాకు చెందిన బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు తెలిపారు.
ఎలాంటి పోలీస్ భద్రత లేకుండానే సన్నిధానానికి వచ్చిన మహిళలు 18 మెట్లు ఎక్కి అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. తమను ఎవరు అడ్డుకోలేదని, కొందరు భక్తులు ఉన్నప్పటికీ ఎవరూ తమను ప్రశ్నించలేదని మహిళలు తెలిపారు. మహిళల ఆలయ ప్రవేశానికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే మహిళల దర్శనం చేసుకున్నారంటే నమ్మకం కలగటం లేదని, ఒకవేళ వాళ్లు రహస్యంగా వెళ్లినట్లు తెలిస్తే మాత్రం తగిన చర్యలు తీసుకుంటామని ఆలయ అధికారులు తెలిపారు. ఇదే అంశంపై మనతో స్పందించేందుకు పీఓడబ్ల్యూ నేత సంధ్య మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సంధ్య గారు, చూస్తున్నా ఈ రోజు ఇద్దరు మహిళలు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అంటే తొలి నుంచి తీర్పు వచ్చిన తర్వాత కూడా చాలా మంది మహిళలు ప్రయత్నం చేసినా కూడా ఎక్కడికక్కడ భక్తులు ఆపుతున్న పరిస్థితి. ఈ రోజు ఈ ఘటనని మీరు ఎట్లా చూస్తున్నారు? అది చాలా రోజులుగా నలుగుతున్న విషయం అండి. దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఇప్పటికే మహిళా భక్తులకు ప్రవేశం కల్పించాలని ఆదేశాలు ఇచ్చింది. గత 5 సంవత్సరాలుగా, అంటే 20 సంవత్సరాలుగా ఇష్యూ రకరకాలుగా ముందుకొచ్చినా గత 5 సంవత్సరాలుగా ఇది చర్చలో ఉంది. గత 3 ఏళ్లుగా న్యాయస్థానంలో తీవ్రమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. అవతల పందెల రాజ వంశస్థులు కూడా దీని మీద చాలా ఖచ్చితంగా ఉన్నారు. అట్లాగే కేరళలో దీన్ని రాజకీయం చేయడానికి బీజేపీ సంఘ పరివారాలు, హిందుత్వ శక్తులు కూడా పెద్ద ఎత్తున ఇది మతానికి సంబంధించిన అంశంగా మార్చి రాజకీయం చేయడం అనేది కూడా చూస్తున్నాం. వీటన్నిటి మధ్య ఉద్రిక్తతల మధ్య అనేక మంది మహిళలపై దాడులు, వెళ్తామని ప్రకటించిన మహిళలపై దాడులు, ఇవన్నిటి నేపథ్యంలో 2 మహిళలు వెళ్లి వచ్చారు. ఇప్పటికే ఈ దేశంలో అనేక దేవాలయాల్లో దళితులకి ప్రవేశం లేదని ఘర్షణలు జరిగాయి. మహిళలకు కూడా శనిసింగనపూర్ గాని, దర్గా గాని, బాంబే దగ్గర ఉన్న ఒక దర్గా, మహారాష్ట్రకు సంబంధించినటువంటి దాంట్లో కానీ చాలా సందర్భాల్లో ఈ చర్చలు జరిగినప్పటికీ, ఇటువంటి ఘర్షణలు తలెత్తినప్పటికీ ఫైనల్ గా దేవాలయాల్లో కూడా మహిళలు ప్రవేశించారు. మొదలు రెజిస్ట్ చేసిన తర్వాత ఇవాళ సహజంగా మారింది. దళితుల ప్రవేశం అప్పుడు కూడా చాలా రెజిస్ట్ చేశారు, కానీ ఆ తర్వాత అది సహజమైన విషయంగా మారింది. అంటే కేవలం పుట్టుక కారణంగా గుళ్లల్లోకి, దేవాలయాల్లోకి ప్రవేశం నిరాకరించడం మానవులకి అది చాలా వివక్షతో కూడిన అంశంగా మేము భావిస్తున్నాం. కేవలం పుట్టుక కారణంగా ప్రవేశాన్ని నిరోధించడం అంటే ఇతర అంశాలు ఏవీ లేవు. కాబట్టి మనుషులందరూ సమానమైన భారత రాజ్యాంగం ఇన్షూర్ చేసినప్పుడు దేవాలయాల్లో కూడా అవకాశం కల్పించాలి అనేది చాలా రోజులుగా జరుగుతున్నటువంటి చర్చ. ఫైనల్ గా వాళ్ళు ప్రవేశించడాన్ని అభినందిస్తూ, అదే సమయంలో దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా భక్తులు వెళ్ళాలనుకుంటే భక్తులకి దేవుళ్ళని ప్రార్థించుకునే హక్కు ఎట్లుంటుందో, మతాన్ని స్వీకరించే హక్కు ఎట్లుంటుందో, అదే విధంగా ఈ విషయంలో అంటే మతాన్ని స్వీకరించే హక్కు కూడా వ్యక్తికి ఉంది ఈ దేశంలో. అట్లాగే అన్ని రకాల సమానత్వాన్ని రాజ్యాంగం కూడా ప్రసాదించింది. అందులో భాగంగానే ఈ విషయాన్ని చూడాలి. దీన్ని రాజకీయం చేయొద్దు, దీన్ని అడ్డం పెట్టుకుని రక్తం పారించొద్దు అని నేను చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సంధ్య గారు మీ అభిప్రాయం తెలిపినందుకు.